హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జనసేన తెలంగాణ స్టేట్ స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ, అలాగే ఖమ్మం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామకృష్ణ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలంగాణకు సంబంధించి పొత్తు విషయంలో ఇక్కడ ఎలా ఉండబోతుంది, ఒకవేళ పొత్తు ఇక్కడ ఉంటే ఎన్ని సీట్ల వరకు పరిమితం అవుతుంది, తర్వాత దాంతోపాటు ఇక్కడ కేసీఆర్ని ఎలా ఢీకొట్టబోతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఫస్ట్ ఆంధ్రాలో పొత్తు అయితే కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఏం చేయబోతున్నారు? అసలు తెలంగాణలో జనసేన పార్టీకి ఉన్న క్యాడర్ ఎంత, అసలు ఎంతవరకు మీరు ఢీకొట్టగలరు? ఖచ్చితంగా జనసేన తెలంగాణలో కూడా పోటీ చేయబోతుందని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ప్రకటించారు. 1.5 years బ్యాక్ ప్రకటించారు. అప్పటి నుంచి మేము వర్క్ చేసుకుంటున్నాం. 32 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉన్నారు, ఈ యొక్క మండల కమిటీలు ఉన్నాయి, గ్రామ కమిటీలు ఉన్నాయి, అన్ని వర్క్ నడుస్తూ ఉంది. పొత్తుల విషయానికి వస్తే ఇంకా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అది నెక్స్ట్ చెప్తారు. ఇంకో విధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్పేది ఒకటే, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకత్వాన్ని తయారు చేయడానికి వాళ్ళకి రాజకీయంగా ప్లాట్ఫామ్ ఇవ్వడానికి కూడా మేము తెలంగాణలో పోటీ చేయబోతున్నాం పవన్ కళ్యాణ్ గారు. కానీ ఒకటేనండి, గతంలో కూడా మీరే అంటున్నారు 2 సార్లు ఆయన అంటే ఒకసారి అనుకుంటే అనౌన్స్ చేయడం జరిగింది, కానీ అప్పుడు రాలేదు కదా, వస్తాను ఇక్కడ పోటీ చేస్తాను రాలేదు కదా. ఇక్కడ తెలంగాణలో మేము ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేసినాం. 2019లో సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ ఈ యొక్క పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసినాం. సరే, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం రాలేకపోయారు, కానీ ప్రతి దగ్గర కూడా మా మంచి ఓట్ బ్యాంక్ ఉంది. ఖమ్మంలో అదే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో 20,000 ఓట్ బ్యాంక్ పడింది, నల్గొండలో 20,000 ఓట్ బ్యాంక్ పడింది, మల్కాజ్గిరిలో 29,000 ఓట్ బ్యాంక్ పడింది. ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో పోటీ చేసినాం. మీరు ఇప్పుడు ఏదైతే ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జ్ కున్నా ఖమ్మం కార్పొరేషన్లో 6 ప్లేసెస్లో పోటీ చేస్తే 5 ప్లేసెస్లో మేము సెకండ్ ప్లేస్ వచ్చినాం. కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనమాట. 50 ఓట్స్తో ఓడిపోయాను. అట్లా బలంగా మా పార్టీ ఓట్ బ్యాంక్ ఉంది. కాకపోతే ఏంటంటే ఒక రాజకీయ ప్రయాణం తీసుకున్నప్పుడు ఒక పరిణితితో వెళ్ళాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అవసరం అక్కడ ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు ఒకటేంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు ఎంటర్ అయ్యింది అంటే అక్కడే ఇంకా సెటిల్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణకు వచ్చి ఏం చేస్తారంటే ఏం చెప్తారు? అంటే తెలంగాణకు వచ్చి ఏం చేయలేమని. ఇప్పుడు ప్రతిదీ అధికారంతో సంబంధించింది కాదండి. ఒక రాజకీయ మూవ్మెంట్ తీసుకున్న ప్రతి విషయం కూడా చాలా మార్పులు చెందుతుంది. యువతకు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఇస్తున్నారు అనుకోండి, రేపొద్దున మమ్మల్ని ఆదరిస్తున్నారు అనుకోండి, ప్రతి రాజకీయ పార్టీ కూడా యువతకు రాజకీయ అవకాశాలు ఇవ్వాల్సిన సందర్భం వస్తాం. అట్లా ఒక రాజకీయ పార్టీ తీసుకునే నిర్ణయాల వల్ల ఎఫెక్ట్ అధికార పక్షం మీద పడుతుంది, మిగతా పార్టీల మీద కూడా పడుతుంది. సో ఆ విధంగా లేకపోతే మా కండక్ట్ చూసి ఇలాంటి లీడర్లు ఇదే తెలంగాణ ప్రజలు 100% యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేయకపోతే మీకు నాకు చెప్పిన స్టార్ట్స్ అన్ని ఎందుకు వస్తాయి? పవన్ కళ్యాణ్ గారు ప్రచారం రాలా, కార్పొరేషన్ ఎలక్షన్ ఏదైతే ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్ లో సార్ రాలేదు, ఎంపీ ఎలక్షన్స్ లో రాలేదు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాలేదు, మాకు ఓట్లు వేయలేదా? ఏ సార్ మేము చాలా ప్లేస్, మీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో మీ నంబర్ కానీ సెకండ్ ప్లేస్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి మాకు. సో ఆదరించారనే ప్రజలు. అదే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకే విధంగా ఉంటుంది? కానీ ఇదే ప్రతిపక్ష నాయకులు కూడా ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు ఉన్నారు, ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని అదే అంటారు కదా, ముందు అక్కడ నెగ్గరా బాబు, తర్వాత ఇక్కడికి వచ్చి చేసుకోవాలి. రాజకీయ పార్టీ ప్రయాణం అక్కడ ఇక్కడ నెగటివ్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు. ముందు అసలు ఒక చోటే మీకు సరిగ్గా సరైన సీట్లు లేవు కదా ఇప్పుడు రాజకీయ ప్రయాణం కొనసాగుతుందండి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు బలమైన ఒక పార్టీగా ఎదిగినాం. ఆ రోజు పరిస్థితి వేరు, ఈ రోజు పరిస్థితి వేరు. ఈ రోజుకి అప్పటికి ఇప్పటికీ మరి 10 ఇంతల బలం పెరిగింది ఆంధ్రప్రదేశ్. రేపొద్దున 2024 ఎలక్షన్లో మీకు అది కనపడుతుంది. ఖచ్చితంగా అక్కడ బలమైన పార్టీకి ఎదిగినాం. రేపొద్దున పవర్ కూడా ఫామ్ చేయబోతున్నాం. ఇక్కడ కూడా బలమైన స్థానాలతో మేము అవసరం. ఇక్కడ పొత్తు ఉంటుందా లేకపోతే ఎట్లా? అది పవన్ కళ్యాణ్ గారు ఇంకా నిర్ణయించలేదు. నిజంగా ఇప్పుడు ఇక్కడ పొత్తుతో వచ్చిర్రు అనుకోండి, ఇప్పుడు కేసీఆర్ లాంటి ఒక నియంతని ఇక్కడున్న పార్టీలు, ఇప్పుడు తెలంగాణలో ఉన్న పార్టీలకే సాధ్యం కావట్లేదు ఒక 10 సంవత్సరాల నుంచి. అంటే మీరు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఎంతవరకు ఆయన ఢీకొట్టు? అదే కేసీఆర్ గారు 2004లో ఎంత బలవంతుడు, 2009లో ఎంత బలవంతుడు? ఆయన పొత్తులు తెరలేదా? మా ఖమ్మం జిల్లాలో ఆయన పోటీ చేసిన దాఖలాలు అసలు లేనేలే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పోటీ చేయలేదు ఆయన. అంటే బలవంతుడు బలహీన టైంను బట్టి మారిపోతుంటదని. ఇప్పుడు ఈ రోజు ఆయన బలవంతుడు అయ్యిండొచ్చు, మీరు బలవంతుడు ఎలా ఢీ కొడతారన్నారు. ఆయన కూడా ఒక సందర్భంలో ఢీ కొట్టిన పరిస్థితే కదా. 2004లో పొత్తులో పోటీ చేసి కొన్ని సీట్లు పోటీ చేసిండు, 2009లో పొత్తులో పోటీ చేసి కొన్ని సీట్లు పోటీ చేసిండు. అలా చాలా స్థానిక సంస్థల ఎలక్షన్ లో చాలా ప్లేసెస్. జనసేన పార్టీ నాయకులు స్టూడెంట్ ఇష్యూస్ అన్ని అవుతున్నాయి, చాలా ఇష్యూస్. ఇప్పుడు కమిషన్స్ చాలా అన్ని ఇష్యూస్ లో ఎందుకు ఎక్కడ కనపడాలి? అన్ని ఇష్యూస్ లో మీరేమంటున్నా ఆ బాధితులను అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు మీడియాలో మీరు చూపించుకోలేకపోవచ్చు. నేను ఆర్టీసీ కార్మిక ఉద్యమంలో మేము 35 రోజుల పైగా అశ్వత్థామ రెడ్డి గారు జేఏసీ చైర్మన్ అప్పుడు ఉన్నారు, వెళ్ళి అడగండి. జనసేన పార్టీ ఎంత మందితో ఎన్ని విధాలుగా మీకు ఎంత సపోర్ట్ చేసిందో అడగండి. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఇష్యూ జరిగిందని మేము నుంచున్నాం.
అన్ని ఇష్యూస్ లో మేము నుంచున్నామండి. మొన్న ఏదో సంబంధించి సూపర్వైజర్ ఎగ్జామ్ సంబంధించిన నేను వెళ్ళి చేసిన సందర్భం అగ్నిపత్ అని అంత ఇష్యూ జరిగింది కదా, ఆ ఇష్యూలో అసలు ఎక్కడ జనసేన వాళ్ళు కాదు ఎవరు మాట్లాడలేదు. 100% ఆ ఇష్యూలు అన్ని విధాలుగా మేము ఉన్నామండి, అన్ని ఇష్యూలో ఉన్నాం. కాకపోతే మేము మీడియా చూపించకపోవచ్చు కానీ బాధితులు తెలుసు మేము ఇష్యూలో ఉన్నాం అన్నది. ఇక్కడ సింగరేణి కాలంలో ఒక గిరిజన అమ్మాయి అని చెప్తే మా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా వచ్చారనమాట. సో అన్ని ఇష్యూలో ఉన్నాం. అది మీడియా సెంట్రిక్ గా మీరు బయటకు కనిపించకపోవచ్చు కానీ ఎవరైతే బాధితులకు అండగా నుంచునో ఆ బాధితులకు మేము తెలుసు. కానీ తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే రాజకీయ పరిస్థితి మీరు ఇప్పుడు చూస్తున్నారు, అన్నిటికీ కమిషన్ ఉంది, మరి దీన్ని ఎట్లా ఢీ కొడతారు మరి మీరు? ఏది కమిషన్? ఇప్పుడు కమిషన్స్ ఇప్పుడు ఏదైతే ఇల్లు కావాలన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి కమిషన్ అంటున్నారు, ఇప్పుడు అలాగే ఎత్తు బంద్ కానీ లేకపోతే దళిత బంద్ కానీ అన్నిటికీ అవే కమిషన్లు ఉన్నాయి. నేను అదే ప్రభుత్వం ఏదైతే తప్పులు చేస్తుందో ఆ తప్పులన్నీ మేము వ్యతిరేకించుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా బాధితుల పక్షాన్ని నుంచుంటాం. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ జనసేన ఒకటే అనేది ఒకటి ఉంది ఎప్పటి నుంచో కూడా. మీకు మా రాజకీయ పార్టీ విధానం, మా పార్టీ విధానం నేను చెప్తా అండి, ఎవరితో కూడా వ్యక్తిగతంగా బురద జల్లాల్సిన అవసరం లేదు. ఈ యొక్క అంశాల పరంగా ఇతని తప్పు అంటే తప్పు అని చెప్తాం. ఇప్పుడు అదే విషయంలో మేము ప్రగతి భవన్ ముట్టడించను, ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రగతి భవన్ ముట్టడించను, ఇంటర్ విద్యార్థుల విషయంలో ప్రగతి భవన్ ముట్టడించను. తర్వాత ఏదైతే బీటెక్ సీట్లు మేనేజ్మెంట్ సీట్లలో 4,000 కోట్ల అవినీతి జరుగుతుందని ప్రభుత్వ ఆఫీసులని ముట్టడి చేసిన ఆ రోజు ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్లు కాదా? ఖచ్చితంగా వ్యతిరేకించినట్లే. ఎందుకు వ్యతిరేకించలేదు మీరు అనుకున్నారు? ఇష్యూస్ మీద ఫైట్ చేస్తామండి. కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా తిట్టాల్సిన అవసరం, కేటీఆర్ గారిని హరీష్ ఆ విధానం మాది అన్ని రాజకీయ పార్టీలు. ఇంకోటి మంచి చేస్తే మంచి అని చెప్తాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో 24 గంటల కరెంటు రైతులకు ఇస్తుందని ప్రగతి భవన్ కి ఇన్విటేషన్ ఎవరైతే కేసీఆర్ ఇన్విటేషన్ మీద ప్రశంసించారు. అది ఉన్నది నిజం కాబట్టి అట్లా ఆ విధంగా మేము అంశాల వారీగా చేస్తాం. కానీ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ మీరు మాట్లాడారు కదా, ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే ఎంతవరకు న్యాయం జరిగింది? ఒకటి గుర్తుంచుకోండి, మేము ఎప్పుడు అనుకుంటాం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి తెలంగాణలో కూడా పుట్టి ఉంటే, తెలంగాణ సెంట్రిక్ రాజకీయాల్లో ఉండుంటే పవర్ ఎప్పుడు వచ్చేది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, తెలంగాణ ప్రజలు నీతి న్యాయం ధర్మం వైపు నిలబడే వ్యక్తులు. మీ ఏ ఎలక్షన్ అయినా చూడండి, అలాంటి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు వీడికి ఎన్ని డబ్బులు ఉన్నాయి, వీడి కులమైంది, వీడి మతమైందని చూడండి. తెలంగాణ ప్రజలు వీడు ఏం చేయగలరు, మనకి వీడి నీతి నిజాయితీ గలడా, నిజంగా వీడి లీడరేనా, లేకపోతే మన సైడ్ నుంచి ఇవే చూస్తారు. ఈ క్వాలిటీస్ అన్ని మాకున్నాయి. మేము తెలంగాణ ప్రాంతంలో పుట్టిన పెరిగిన మా తెలంగాణ సమాజం గురించి బాగా తెలుసు. మీరు కూడా చూస్తూ ఉన్నారు, మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా కండక్ట్ ఏంటి అని ఇప్పుడు ఈ రోజు చాలా మంది మీ ఎగ్జాంపుల్ చెప్తే బండి సంజయ్ గారికి ఏమైనా 1,000 కోట్లు ఉన్నాయా చెప్పండి. ఆ రోజు 2018 ఎలక్షన్స్ లో డిసెంబర్ లో ఎలక్షన్ జరిగినాయండి, అసెంబ్లీ ఎలక్షన్. బంపర్ మెజార్టీతో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఎంతమంది ప్రతిపక్ష 7 ప్రతిపక్ష ఎంపీలు గెలిచారు. మళ్ళీ 6 నెలల ఎలక్షన్స్ వస్తే 6 నెలల్లో గెలిచారు. సో అంటే ఇక్కడ మనిషిని బట్టి వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి అవన్నీ చూస్తా తప్ప డబ్బులు చూడరు. కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉందంటారు? ఖచ్చితంగా ఈ రోజు మేము కేసీఆర్ పరిపాలన అప్రజాస్వామిక పరిపాలన సాగుతుందని చెప్తున్నాం. కుటుంబ పరిపాలన సాగుతుందని చెప్తాం. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రజలకు ఆత్మగౌరవం లేదు. పోలీస్ స్టేషన్ సెంట్రిక్ గా రాజకీయం నడుస్తుంది. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. కొన్ని సంక్షేమ పథకాలు అద్భుతంగా మంచి, ఏదైతే రైతులకు చేసే కొన్ని సంక్షేమ పథకాలు కానీ వాటిని మేము అప్రిషియేట్ చేస్తాం 100%. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు చాలా వరకు మంచిగా ఉన్నాయి. కానీ ఒక అప్రజాస్వామిక పరిపాలన సాగుతుంది, ఒక నియంతృత్వం సాగుతుంది అనమాట. ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుడు కానీ లేకపోతే గల్లీలో ఉండే చిన్న లీడర్ కూడా ఈరోజు వాయిస్ పంచే పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క గుత్తాధిపత్యంతో పోలీస్ స్టేషన్లు అడ్డు పెట్టుకుని ప్రతిపక్ష నేతల్ని మాలాంటి లీడర్లు అందరినీ కూడా అనిచేసే పరిస్థితి అనమాట ఈరోజు. కాబట్టి ఈ 3 పార్టీలు ఇక్కడ తెలంగాణలో మాట్లాడితే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలే మాట్లాడతారు. అంటే మీరు ఒకవేళ వస్తే మరి బీజేపీ కూడా మీకు పొత్తుంది అంటారు కదా, మరి అంటే ఇక్కడ మళ్ళీ పవర్ షేరింగ్ పెట్టుకుంటారు. ఏదైనా రేపు పొద్దున ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఇక్కడ పొత్తులో చాలా కమ్యూనిస్టులతోనూ ఎవరితోనూ పొత్తు పెట్టుకుంది అన్నారు. మన 3 కూడా ఎలక్షన్స్ లో కమ్యూనిస్టులతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. పొలిటికల్ పత్రికలు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందా తెలుస్తాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు పరిస్థితులను బట్టి భావ సారూప్యత ఉన్న పార్టీలు కానీ లేకపోతే ఒక సేమ్ ఎజెండా ఉన్న పార్టీలతో కూడా కలిసే సందర్భం రావాలి. ఇంకోటి అండి, ఇప్పుడు చాలా మంది ఉద్యమకారులకి చిహ్నంగా, అమరవీరులకి చిహ్నంగా అక్కడ కట్టిరు కదా, అంటే అది వాస్తవంగా అది ఓకేనా మీకు? ఉద్యమకారులకు కానీ వీళ్ళకి ఓకేనా? గౌరవించుకునే పరిస్థితి ఓకే అండి. ఏదైతే ఉద్యమకారులకి ఇప్పుడు అవి మన ఆ జ్యోతులు పెట్టడం వల్ల లేకపోతే ఫోటోలకు దండలు వేయడం వల్ల కాదండి. ఆ ఉద్యమకారుల ఫ్యామిలీస్కి మనం ఏం చేశారు. నిజంగా ఉద్యమకారులు చాలా మంది ఈ రోజు రాజకీయాల్లో పాల్గొన్నారండి. మా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా విద్యార్థి నాయకులు చాలా వాళ్ళకి ఏం రాజకీయ అవకాశాలు ఇచ్చారండి?
ఈ రోజు వాళ్ళ ఏవైతే ఆలోచన విధానాలు ఈ రోజు మీరు పరిపాలనలో ఉందా అని అడుగుతున్నాను నేను. అదే కమర్షియలైజేషన్ పరిపాలన సాగుతుంది తప్ప నిజంగా సామాజిక తెలంగాణ ఈ రోజు ఉందా అని అడుగుతున్నా. బీసీ ఎస్సీ ఎస్టీలకి ఈ రోజు ఇక్కడ రాజకీయ అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నా, సామాజిక అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నా, ఆర్థిక అవకాశాలు ఉన్నాయని. నిజమైన తెలంగాణ తెచ్చుకున్న సోల్ మిస్ అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. డెవలప్మెంట్ జరగలేదంటారా బీఆర్ఎస్? ఖచ్చితంగా ఇప్పుడు డెవలప్మెంట్ అంటే బిల్డింగులతోనో రోడ్లతోనో డెవలప్మెంట్ చూపించకూడదని. మనిషి నైతిక అభివృద్ధి, మనిషి ఆత్మగౌరవం, మనిషికి సంబంధించి ప్రశ్నించే గుణం, ప్రజాస్వామిక పరిపాలన ఇవన్నీ కూడా వస్తాయండి. ఈ రోజు బీసీలకు ఎంత ప్రాధాన్యత దక్కుతుంది తెలంగాణలో? ఎన్ని జనరల్ సీట్లు ఉన్నాయి? ఎంతమందికి బీసీలు సీట్లు ఇస్తున్నారు? అంటే బీసీలు రాజకీయం చేయకూడదా? నిజంగా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కీలు బొమ్మలే కానీ ఈ రోజు నిజంగా వాళ్ళకి అధికారం పవర్ ఉందా? ఎంతమంది మినిస్టర్లకు పవర్ ఉందండి? ఇక్కడ ఒక వ్యక్తి దగ్గర అధికారాన్ని చలాయించుకుని మినిస్టర్ల చేతులు పరిపాలన ఉందా? మినిస్టర్లు ఏం చేస్తున్నారు? ఆయన పొగుడి మినిస్టర్లు తెచ్చుకోవడమే తప్ప నీ మినిస్టర్లకు సంబంధించింది ఏదైనా చేసే సందర్భం ఉందా? ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే అతను ప్రజాస్వామికవాదిగా ముద్రేయటం, లేకపోతే తెలంగాణ వ్యతిరేక ముద్రేయడం అది కాదు కదా. ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి సంబంధించి ఈ యొక్క ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాల్సిన. ఐటీ సెక్టర్ డెవలప్ అయిందని వాళ్ళే చెప్తున్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాండి. ఇప్పుడు ఆ తెలంగాణ రావడం వల్ల తెలంగాణ ఏమి నష్టపోలే. ఈ యొక్క పరిపాలనలో చాలా విధాలుగా మంచి జరిగింది. కానీ నెక్స్ట్ ప్రోగ్రెస్ వచ్చినప్పుడు ప్రజాస్వామిక విలువలు కూడా ఉండాలి కదా కోరుకుంటున్నాం. ఒక హైదరాబాద్ డెవలప్ చేసి సరిపోదు కదండి, ఒక ఐటీ సెక్టర్ సరిపోతుంది. ఈ అగ్రికల్చర్ పరిస్థితి ఏమొచ్చింది? అగ్రికల్చర్ గురించి చెప్పాలి. మీరు రైతు బంధు ఇవ్వడం సరిపోయిందా? రైతులు సబ్సిడీ ఇస్తున్నారా? విత్తనాలు ఇస్తున్నారా సబ్సిడీ మీద? ఈ పంటలు వేయాలని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉందా? ఇప్పుడు ఒక విప్లవాత్మకమైన మార్పులు మీరు రైతువారీ విధానంలో ఏం తీసుకొచ్చారు? ఏం తీసుకురాలేకపోయారు? నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సాధ్యమవుతాయా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, మేము ఒకటే ప్రైమరీ పాయింట్ చెప్తూ, నిజంగా సమాజానికి మంచి చేయాలని నిబద్ధత ఉన్న మంచి లీడర్ వస్తే ఏదైనా సాధ్యమవుతుంది. అది ఏ పార్టీలో అయినా. మా పార్టీ అనట్లా, మా పార్టీ సిద్ధాంతం అది. ఏ నిబద్ధత ఉండి కింద స్థాయి నుంచి ఇప్పుడు నేనున్నా అండి, ఒక మధ్యతరగతి అగ్రికల్చర్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన. నాకు తెలిస్తే సమస్యలు మినిస్టర్ కొడుకు తెలుస్తాయా? నాకే తెలుస్తాయి. సొల్యూషన్స్ కూడా నాకే తెలుస్తాయి. కింద నుంచి కింద పడి మీద పడి అన్ని విధాలుగా చేసి క్రైసిస్ మేనేజ్మెంట్ చేసి కార్యకర్తలతో మాట్లాడి ప్రజలతో మాట్లాడి నాకు తెలుస్తుంది ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది. మినిస్టర్ కొడుకు పుట్టినట్టు తెలుస్తుందా? తెలియదు కదా. ఈ రోజు ఏం జరుగుతుంది? ఒక బిజినెస్ మ్యాన్లకు తెలుస్తుందా? ఈ రోజున ప్రజలతో మాట్లాడారా? 1000 కోట్లు తీసుకొచ్చే బిజినెస్ మ్యాన్లకు తెలుస్తుందా? లేకపోతే మినిస్టర్ కొడుకు తెలుస్తుందా? ఈ రోజు మీరు ఎవరికి ఇస్తున్నారు సీట్లు? వీళ్ళంతా డబ్బులు ఉన్నోళ్ళకి ఇస్తున్నారు. మినిస్టర్ కొడుకు ఎమ్మెల్యే కొడుకులకి ఇస్తున్నారు. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటున్నాం? మాకు తెలుస్తుంది. కేసీఆర్ గారు మినిస్టర్ కొడుక? కేసీఆర్ గారు కూడా చిన్న స్థాయి నుంచి వచ్చినారు కదా. తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ కొడుక? శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ కొడుక? కానీ శ్రీనివాస్ యాదవ్ గారు కొడుకు ఎందుకు కావాలన్నా? శ్రీనివాస్ యాదవ్ గారు కింద స్థాయి నుంచి ఎదిగిన మేము గౌరవిస్తాం. శ్రీనివాస్ యాదవ్ గారు కొడుకు ఎందుకు కావాలంటున్నా? ఈ పరిస్థితులు మారాలి అంటున్నా నేను. ఈ రోజు రాజకీయం అంటే ఒక పెట్టుబడిదారు వ్యవస్థ అయిపోయిందండి. ఒక 50 కోట్లు ఖర్చు పెట్టాలి, ఒక 500 కోట్లు సంపాదించుకోవాలి, అంతే తప్ప ఏమున్నాయి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? నేను ఈరోజు చెప్తున్నాను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ₹1,00,000 ఎల్కేజీ ఫీజు. అవును, అభివృద్ధి అని మీరు చెప్తున్నారండి. మీ శాలరీ ఎంత ఉంటుంది? 25,000, 30,000, 50,000, 40,000 ఉంటుంది. మీరు ₹1,00,000 మీ పాపకు ఫీజు కట్టాలంటే ఎట్లుంటుంది మీకు? ఇల్లుందా? ఇప్పుడు ఖమ్మం నగరం ఉందండి, 30 సంవత్సరాల నుంచి రెంట్కి బతికే వాళ్ళు ఉన్నారు. ఇళ్ల స్థలం లేదు, ఇల్లు లేకపోతే అంత మానవ హక్కుల ఉల్లంఘన కాదా? మరి ఇది అభివృద్ధి చెప్పండి దీని మీ విషయంలో. వైద్యం లేదు, ఇల్లు లేవండి. ఇల్లు లేని వాళ్ళు 70% ఉంటారు అదే ఖమ్మం నగరంలో. 60 to 70%. రెంట్కి 30 సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు అదే ఖమ్మం నగరంలో. మరి అది అభివృద్ధి ఎట్లా అని చెప్పుకుంటున్నా అంటున్నాను నేను. 10,000 జీతంతో ఖమ్మం నగరంలో బతికించే 100,000 మంది ఉన్నారు. వైద్యం అండి, ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఏ ఎక్విప్మెంట్స్ ఉండో ఏముండవు అనమాట. కరెక్ట్ ఒక డాక్టర్లు కూడా ఉండరు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే చిన్న నొప్పి అయితే 10,000, లక్షలు అండి. ఆస్తులు అమ్ముకునే ప్రభుత్వాల అంటే వైద్యాన్ని కూడా ఫ్రీగా ఇవ్వలేదా ఈ ప్రభుత్వాలు? విద్యను ఫ్రీగా ఇవ్వలేదా? చాలా గ్రామాల్లో స్కూల్స్ లేవు. మరి స్కూల్స్ లేకపోతే అట్లా చదువుకోవాలి. మరి మీరు గ్రామాల్లో కూడా ఈ రోజు ఎల్కేజీ యూకేజీలు 10,000 ఛార్జ్ చేస్తున్నారని. కరెక్ట్. తీసుకోవట్లేదు మీరు ఎందుకు తీసుకోవట్లేదండి? ఇప్పుడు మేము ఫైట్ చేసే విధంగా ఫైట్ చేస్తున్నాం. మా రోజు ఫైట్ చేయడమే. ఆ నిర్ణయం విధానపరమైన నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వం చేతిలోనే ఉంటారు కదా. రేపొద్దు మేము ప్రభుత్వంలోకి వచ్చినా మేము చూపిస్తాం. అంటే ఆల్రెడీ మీకు బీజేపీ టచ్ లో ఉంది కదా, మరి ఇవన్నీ 100%. నేను ఇప్పుడు రాష్ట్ర పరిపాలన గురించి అడిగారు, మేము రాష్ట్రం గురించి చెప్తున్నాం. విద్యా వైద్యం ఎవరి చేతిలో ఉంది? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ రాష్ట్రంలో పరిపాలితం కదా. అంటే నేను అదే అంటున్నాండి. ఇప్పుడు విద్యా వైద్యం అని పూర్తిగా రాష్ట్ర సంబంధించిన సబ్జెక్టు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సబ్జెక్టు. ఇక రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఆల్రెడీ బీజేపీ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు కదా. బీజేపీ ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళ వంతు వాళ్ళ ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు నేనేమంటున్నా, బీజేపీకి సపోర్ట్ చేయటం, ఇక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం అని నేను లేకపోతే వ్యతిరేకించడం అన్నట్ల ఉన్న వాస్తవ పరిస్థితులు తెలుస్తున్నాయి. బీఆర్ఎస్ కాదు రేపొద్దున వేరే పార్టీ అధికారులకు వచ్చిన ఇదే పరిస్థితి అంటున్నా. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అదే పరిస్థితి అంటున్నా. వ్యవస్థ మారాలి అంటున్నా. వ్యవస్థ మారాలంటే ఒక విలువలతో కూడిన
నాయకత్వాన్ని మీరు ముందుకు తీసుకురండి. దొంగల్ని లేకపోతే రౌడీల్ని లేకపోతే ఆర్థిక నేరగాల్ని వెళ్ళ కాదు మీరు అవకాశం ఇవ్వాల్సి. ఇది ఉమెన్ బిల్ నిన్న ఇవ్వడం జరిగింది. మరి మీ దాంట్లో ప్రాధాన్యత ఎట్లా ఉంటుంది మహిళలు? ఖచ్చితంగా మా పార్టీలో ఉన్నంత మహిళా లీడర్లు ఏ పార్టీలో నేను చెప్తా, మా పార్టీలో ఉన్నంత కార్యవర్గం ఏ పార్టీలో నేను చెప్తా, మీరు ఏ పొద్దున మా పార్టీలో ఎంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఏ పార్టీలో నేను చెప్తా. మా పవన్ కళ్యాణ్ గారు మీకు బెస్ట్ పని, యువత మహిళలో రాజకీయాల్లోకి రావాలి. ఎప్పుడు ఆయన చెప్తా ఉంటారు, ఏదైతే ఒక ఇల్లు ఉందండి, ఒక ఇంట్లో పిల్లల్ని చూసుకుంటారు, భర్తను చూసుకుంటారు, ఆర్థికంగా అన్ని ఆయన సంపాదించాలి ఆమె చేతిలో పెట్టడం, ఆర్థిక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూసుకుంటారు, సోషల్ మేనేజ్ చేసుకుని ఇంత ఒక కుటుంబాన్ని నడిపించే ఆడవాళ్ళు సమాజాన్ని నడిపించగలరు కదా. అంత బలమైన వాళ్ళకు మానసికంగా ఉంటుంది. వాళ్ళని మనం ముందుకు తీసుకురావట్లేదని పవన్ కళ్యాణ్ గారు 100 సార్లు చెప్పారు. మా మేనిఫెస్టోలో 33% ఎవరైతే మహిళలకు వ్యతిరేకంగా. ఇప్పుడు దాకా కూడా అంటే అందరూ కూడా సీట్లు అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు దాకా కూడా మీ మీద కంక్లూజన్ లేదు కదా. ఓన్లీ బీఆర్ఎస్ కండి, ఓన్లీ బీఆర్ఎస్ ఇక్కడ అనౌన్స్ చేసి ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు దరఖాస్తులు పెట్టారు, 6,000 దరఖాస్తులు. మాది దరఖాస్తుల ప్రాసెస్ ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినాయి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ దరఖాస్తులేనా 100%. ఎవరైనా ఇప్పుడు నేను పోటీ చేస్తానని నాకు విల్లింగ్ లేకుండా నన్ను పిలిచి ఏ పార్టీ ఇవ్వదండి. ఎవరైనా అది అప్లికేషన్ ప్రాసెస్. కానీ దరఖాస్తులు అంటే ఇప్పుడు నేను పెడతాను కదా దరఖాస్తు, నేను దాన్ని ఎలా ఫిల్టర్ చేసుకుంటారు? అదే ఫిల్టర్ చేసుకుంటాడు. ఇతని కమిట్మెంట్ ఏంది, రాజకీయం అంటే ఇతని సామాజిక నేపథ్యం ఏంది, ఇతని రాజకీయ నేపథ్యం ఏంటి, ఇతను నిజంగా అంతో మంది నిజంగా ఉద్యమాల్లో ఉందా, ఇతనికి నిజంగా క్యాపబుల్ ఆఫ్ లీడింగ్ ఉందా, ఇవన్నీ చూసుకుంటారు. మరి క్యాపబిలిటీ ఎట్లా? మరి ఇప్పుడు జనాలని నేను ఆ క్యాపబిలిటీ ఎట్లా చూశారు? నేను ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఉన్నా, ఉద్యమాల్లో పాల్గొన్నా, పార్టీకి 7 years నుంచి సర్వ్ చేశా, నా క్యారెక్టర్ ఏంటో తెలుసు, నా క్యాలిబర్ ఏంటో తెలుసు, పార్టీకి తెలుసు, నాకు ఇస్తారు. మీరు కొత్తగా వచ్చారు అనుకోండి, మీరు అంతమందిలో ఏ సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఏ పార్టీలో మీరు అంతమందిలో పనిచేశారు, మీరు మాట్లాడి ఉంటే అసలు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, మీ విధానం ఏంటి, మీరు ఎలాంటి పర్సన్, అవన్నీ చూస్తారు. మరి అది ఇప్పుడు ఓట్ పుల్లింగ్ కూడా చాలా అవసరం కదా దానికి. ఇస్తాను, ఓట్ పుల్లింగ్ ఎందుకు ఉండదు మాకు? ఇప్పుడు నేను ప్రజల పక్షాన ఫైట్ చేసుకుంటూ ప్రజలకు మంచి చేయగల నమ్మకం నేను కలిగించగలిగితే ఓట్లు నాకు ఎందుకు వేయరు అంటున్నా. ఓట్ పుల్లింగ్ అంటే డబ్బులు పంచిన ఒకటేనా? కానీ మీకే ఎన్ని ఓట్లు వస్తాయి చెప్పండి, మీరే చెప్పండి. మిమ్మల్ని నమ్మి ఎన్ని ఓట్లు? నేనేమంటున్నా, ఇదే రోజు రఘునందన్ రావు గారు ఇదే ఎలక్షన్ లో 4 సార్లు ఓడిపోయారు. 5వ సారి గెలిచారు లేరా? రఘునందన్ రావు గారు 4వ సారి గెలిచినప్పుడు ఎట్లా గెలిచారు? ఎన్ని శక్తులు ఆయన్ని ఇబ్బంది పెట్టినా గెలిచారా లేదా? ఎందుకు గెలిచారు? ఆయన నేను లీడర్ అని అక్కడ నిరూపించుకోగలిగిండు. ఈ రోజు 10,000 రావచ్చు, 5,000 రావచ్చు, 15,000 రావచ్చు. ఫస్ట్ టైం ఎప్పటికీ ప్రజాప్రతినిధి అవ్వలేనా? ఆ 10,000తో ఫైట్ చేయొచ్చండి. రేపొద్దున కలెక్టరేట్కి వెళ్ళి ఫైట్ చేసినా అతని దగ్గర 10,000 ఓట్లు పడ్డాయని నాకు ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రధాన పక్షం, ఏదైతే ప్రభుత్వం ఉన్న పక్షం ఉందో వాళ్ళంత రోల్ పోషిస్తారు, మేమంత రోల్ పోషించాలి. కానీ ఇంత తోసుకుని మీరు ప్రతిపక్షంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందా తెలంగాణలో? ఏదైనా ప్రజాపక్షమే కదండి. ప్రతిపక్షాలు ఉంటాయి, విపక్షాలు ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షం అవ్వాల్సిన సందర్భం ఏముంది? ఇప్పుడు నా నియోజకవర్గంలో జనసేన పోటీ చేసింది అనుకోండి, 15,000 ఓట్లు వచ్చినాయి అంటే 15,000 మంది మద్దతు తెలిపినట్లు కదా, అంతే మరి. సో ఏదైనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక రోల్ మనం పోషించాల్సిన సందర్భం ఉంది. ఆ రోల్ మేము పోషిస్తున్నాం అంటున్నాం. ఒక ప్లాట్ఫామ్ మీద ప్రశ్నిస్తే కూడా చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి. ఆ ప్రశ్నించేది మేము తీసుకుంటాం. కొన్ని చిన్న విషయాలు, చిన్న ఫైట్లు చేస్తే అయితే ఒక రిప్రజెంటేషన్ ఇస్తే కూడా చాలా సమస్యలు ఇదైన సందర్భాలు ఉన్నాయి, సాల్వ్ అయిన సందర్భాలు. ఒక 10 మందిని తీసుకెళ్లి చిన్న ధర్నా చేస్తే సాల్వ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ మేము తీసుకుంటాం. అన్ని ప్రభుత్వంలో పక్షాన్ని తెలియాల్సిన అవసరం లేదు, అధికారులు తెలియాల్సిన అవసరం లేదు. ప్రజల పక్షాన సమస్యలను మేము ఫైట్ చేయడం కూడా ఒక రోల్ లాగా మేము తీసుకుంటాం. రైట్. అంటే తెలంగాణలో మరి ఎప్పుడు సీట్లు దరఖాస్తులు ఎప్పుడు ఉంటాయి? ఖచ్చితంగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన టైం వరకు మేము అంతా సిద్ధంగా ఉన్నాం, అన్ని పార్టీలాగే సిద్ధంగా ఉన్నాం. మా విధానం మాకుంది. మేము ప్రజల్లోకి వెళ్ళడానికి మేము ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలి అవన్నీ ఉన్నాయి. వన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని సీట్లలో పోటీ చేస్తాం, ఎవరితో పొత్తుంటుంది, ఎవరెవరు పోటీ చేస్తున్నారు, అవన్నీ కూడా రివీల్ చేస్తాం. ఓకే. నిజంగా అంటే జనసేన పార్టీ నిజంగా వస్తే అంటే మీరేమి పథకాలు ఇవ్వాలనుకుంటున్నారు, ఇంప్లిమెంట్ చేయాలి? మేము స్కీమ్స్ కి సంబంధించిన మేమేదో ఎగ్జాగరేట్ చేసి తెలంగాణలో ఏం చెప్పట్లేదు. మేము ఏదో ప్రభుత్వంలోకి వస్తామని మేము చెప్పినా కానీ ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. ఇక్కడ ప్రభుత్వంలోకి వస్తాం అనే దానికన్నా కానీ యొక్క ప్రజల జీవితాలు మార్చడానికి మా రోల్ మేము పోషిస్తాం. మా యొక్క రోల్ హామీలు ఏమి ఇస్తారు మీరు మీ ప్రజలకు? మేమేం చెప్తున్నాం అంటే మాలాంటి నిబద్ధత గల నాయకులు మీరు ఎన్నుకోండి, మేము ఏ విధంగా మంచి చేస్తాం. ఈ రోజు మేము ఎలక్షన్ టైంకి ఓట్లు వచ్చి మేము వెళ్ళిపోము, రేపొద్దున సమస్యలు ఉంటే మీ తరపున పోరాడతాం. మమ్మల్ని నిజంగా గెలిపించారనుకోండి, ఒక 5 4 3 అసెంబ్లీలో పంపిస్తే అసెంబ్లీలో మీ తరపున పోరాడతాం. ఏ విధంగా పోరాడతాం, అసెంబ్లీలో అయినా పోరాడతాం, బయట అయినా పోరాడతాం. కానీ మమ్మల్ని నాయకులుగా గుర్తించండి. నాయకులుగా గుర్తించడం అంటే మేము అడుక్కోవట్లేదు. మమ్మల్ని చూడండి, మా కండక్ట్ చూడండి, మీ నిజమైన నాయకులా లేదా, మీ పక్షాన్ని నుంచి ఉంటారా లేదా, ఇవన్నీ చూడండి. మీ యువత మీలాగా మధ్యతరగతి ఫ్యామిలీలో మీ కొడుకులాగా మీ ముందుకు వస్తున్నా ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకి అవకాశం కల్పించిన అంటూ మీ తరపున మేము నిలదీస్తాం, మీ తరపున మేము ప్రశ్నిస్తాం, మీ తరపున మేము పోరాడతాం. రైట్. థ్యాంక్ యూ.